Hi everyone, welcome back to our channel Friends Tech Hub FTH. మనం ప్రీవియస్ వీడియోలో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్లో వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో చూసాము. ఆ వీడియో చూడలేదు అంటే వెళ్ళి మన ఛానల్లో వెంటనే చూడండి. ఇది వచ్చేసి మనకి ఎక్సెల్లో సెకండ్ ట్యూటోరియల్ అనమాట. ఈరోజు మనం ఎక్సెల్ షార్ట్ కట్స్ గురించి తెలుసుకున్నాము. ఎక్సెల్స్లో ఏమేమి షార్ట్ కట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఈరోజు తెలుసుకున్నాము. ఎందుకంటే షార్ట్ కట్స్ యూజెస్ ఏమి అంటే ఫాస్ట్ దాన్ యూజింగ్ మౌస్తో మనం ఓవర్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి ఎంటర్ చేయాలన్నప్పుడు టైం పడుతుంది కదా. అప్పుడు మనం షార్ట్ కట్స్ యూజ్ చేసినప్పుడు టైం అనేది సేవ్ అవుతుంది. ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ యూజ్డ్ బై ప్రొఫెషనల్స్ ఎవ్రీడే. ఓకే, మన ఫస్ట్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ సి. మనం కంట్రోల్ సి అనేది ప్రెస్ చేసినప్పుడు కాపీ చేసుకోవచ్చు. కంట్రోల్ వి అన్నప్పుడు పేస్ట్, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ జెడ్ అండు, కంట్రోల్ వై రీడు, కంట్రోల్ ఎస్ సేవ్, కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ ఎఫ్ ఫైండ్, కంట్రోల్ హెచ్ రిప్లేస్. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ బి అన్నప్పుడు బోల్డ్, కంట్రోల్ ఐ ఇటాలిక్, కంట్రోల్ యు అండర్లైన్, కంట్రోల్ టీ క్రియేట్ ఎ టేబుల్, కంట్రోల్ ప్లస్ జీ గో టు, F2 edit mode, alt plus equals to auto sum, escape, revert to previous mode. కంట్రోల్ డౌన్వర్డ్ యారో మనం ప్రెస్ చేసినప్పుడు గో టు ద లాస్ట్ సెల్ ఆఫ్ ది కాలమ్. అదే మనం కంట్రోల్ అప్వర్డ్ యారో ప్రెస్ చేసినప్పుడు గో టు ఫస్ట్ సెల్ ఆఫ్ ది కాలమ్. కంట్రోల్ ప్లస్ రైట్ యారో గో టు లాస్ట్ సెల్ ఆఫ్ ది రో. కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ యారో గో టు ఫస్ట్ సెల్ ఆఫ్ ది రో. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ up arrow or down arrow to select the entire column and go to last cell of the column or first cell of the column. Control plus shift plus left arrow or right arrow to select the entire row and go to the last or first cell of the row. Control plus shift plus to add row or column in between the row or column. Control plus shift plus minus to delete row or column in between the rows or columns. Okay, ఇప్పుడు మనం ఈ షార్ట్ కట్స్ అన్ని ప్రాక్టికల్ గా చూద్దాము. ఓకే, లెట్స్ గో ఇంటూ ఎక్సెల్. Go to take a blank workbook. So here, okay, let's take some data. I have some data. Let's copy paste it. చూడండి, మనం అక్కడ నుంచి కంట్రోల్ సి. ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా, నేను దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ అన్నప్పుడు మొత్తం మన టేబుల్ అంతా సెలెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ సి అన్నప్పుడు కాపీ అవుతుంది. నెక్స్ట్ గో టు ఫైల్, టేక్ వన్ బ్లాంక్ వర్క్ బుక్, సెలెక్ట్ ఎ సెల్ అండ్ కంట్రోల్ వి టు పేస్ట్ ద టేబుల్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఏదైనా టేబుల్లో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ ప్రెస్ చేసినప్పుడు మొత్తం టేబుల్ అంతా మనకు సెలెక్ట్ అవుతుంది. దెన్ కంట్రోల్ సి అంటే కాపీ అవుతుంది టేబుల్ మొత్తము విత్ కండిషన్ ఫార్మాటింగ్ ఉంది కదా, ఇది ఫార్మాట్ ఉంది కదా టేబుల్ ఫార్మాట్, ఈ టేబుల్ ఫార్మాట్తో సహా కాపీ అవుతుంది. నెక్స్ట్ come to any blank workbook or wherever you want to paste it, you come there and select one cell and press Ctrl V to paste the table. ఓకే, మనం ఇప్పుడు ఇవి అడ్జస్ట్ చేసుకున్నాము. ఓకే, మనం ఇప్పుడు ప్రోడక్ట్ ఐడి ఇది టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ని నాకు ఈ కండిషనల్ ఫార్మాటింగ్ వద్దు అన్నప్పుడు జస్ట్ గో టు ఫార్మాట్, లేదంటే గో టు హియర్ క్లియర్ ఫార్మాట్స్. చూడండి, మనకు ఫార్మాట్స్ అన్ని రిమూవ్ అయిపోయినాయి, టేబుల్ కూడా రిమూవ్ అయిపోయింది అనమాట.
ఓకే. మనకు ఫస్ట్ వచ్చేసి కంట్రోల్ సి అయిపోయింది, కంట్రోల్ వి అయిపోయింది, కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ అయిపోయింది. చూడండి, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, కాపీ పేస్ట్ సెలెక్ట్ ఆల్ అయిపోయింది. ఇప్పుడు కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై, కంట్రోల్ ఎస్ ఇవన్నీ చూద్దాం ఒకటొకటి. చూడండి, కంట్రోల్ ఎక్స్ అన్నప్పుడు ఇప్పుడు నేను ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ప్రోడక్ట్ ఐడి అనేది. దీన్ని కంట్రోల్ ఎక్స్ అన్నప్పుడు కట్ అవుతుంది. దీన్ని మనము ఇక్కడ పేస్ట్ చేసిన అంటే నేను ఇక్కడ ఇక్కడ ప్రోడక్ట్ ఐడి ఉంది కదా, అది రిమూవ్ అయిపోయి ఇక్కడ పేస్ట్ అవుతుంది అనమాట. కాపీకి కట్కి ఏమి తేడా అంటే, మనం కాపీ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్ ఐడి అనేది రిమూవ్ కాదనమాట, ఇక్కడే ఉంటుంది. ఇంకా ఒకటి ఏమంటే, మన ప్రోడక్ట్ ఐడి అనేది కాపీ చేసినప్పుడు మనం ఎన్నిసార్లు పేస్ట్ చేసుకోవచ్చు. కానీ కంట్రోల్ ఎక్స్ కట్ చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే పేస్ట్ చేసుకోగలం. ఇప్పుడు కంట్రోల్ వీ వద్ద చూడండి, ఇక్కడ కట్ చేశాను అంటే ఇక్కడ ప్రోడక్ట్ ఐడి అనేది ఇక్కడ రిమూవ్ అయిపోయి నేను ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ మాత్రమే వచ్చింది. మనం ఇది సింగిల్ యూజ్ మాత్రమే, కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి అనేది. సో ఇది నేను మళ్ళీ దీన్ని కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి అదనమాట. లేదంటే కంట్రోల్ ఎక్స్ పేస్ట్ ఇట్ హియర్. ఇప్పుడు కంట్రోల్ జెడ్ అంటే అండు అన్నాం కదా, అంటే మనం ప్రీవియస్గా ఏదైనా ఒక ఆపరేషన్ చేసి ఉంటాము, ఆ ఆపరేషన్ని రివర్స్ వెళ్ళాలి అంటే, ఇప్పుడు ప్రోడక్ట్ ఐడి అనేది నేను ఇక్కడ నుంచి కట్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను. నేను అండు అంటే మనం నెక్స్ట్ అంటే మన ముందు కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాం కదా, లేదు నాకు అది మళ్ళీ నాకు అక్కడే కావాలి అన్నప్పుడు జస్ట్ కంట్రోల్ జెడ్. చూడండి, కంట్రోల్ జెడ్ అని ప్రెస్ చేసినప్పుడు అగైన్ ఇట్ గో బ్యాక్స్ టు ద ప్రీవియస్ మోడ్, ప్రీవియస్ ఆపరేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. కంట్రోల్ జెడ్ కొట్టినప్పుడు. కంట్రోల్ వై కొట్టినప్పుడు ఏమవుతుందంటే రీడు అంటే మనం ఇప్పుడు కంట్రోల్ జెడ్ కొట్టినాం కదా, అండు అయింది. లేదు నాకు మళ్ళీ ఇక్కడికి రావాలా, ఈ సెల్లోకి రావాలా అన్నప్పుడు కంట్రోల్ వై. చూడండి, అగైన్ ఇట్ ఫార్వర్డ్స్ ద ఆపరేషన్ అనమాట. బ్యాక్వర్డ్ ఆపరేషన్ కంట్రోల్ జెడ్ అంటే అండు అంటే బ్యాక్వర్డ్ ఆపరేషన్, కంట్రోల్ వై అంటే రీడు, అది ఫార్వర్డ్ ఆపరేషన్ అనమాట. కంట్రోల్ జెడ్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ సెల్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ స్క్రోల్ అవుతుంది అనమాట. దీని నుంచి మనం బయటికి రావాలన్నప్పుడు ఎస్కేప్, రివర్ట్ టు ప్రీవియస్ మోడ్ అనమాట, ప్రీవియస్ ఆపరేషన్లోకి రివర్ట్ అవుతుంది అనమాట. కంట్రోల్ ఎస్కేప్ ప్రెస్ చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఏదైనా డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు ఏదర్ మనము క్రోమ్లో కానీ ఇక్కడన్నా ఒక ఎక్సెల్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎడిటింగ్ మోడ్లో ఉండదన్నమాట. ఆ ఎడిటింగ్ మోడ్లో లేనప్పుడు ఏం చేయాలంటే F2 ప్రెస్ చేస్తే, కంట్రోల్ F2 కానీ ఫంక్షన్ F2 కానీ ప్రెస్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఎడిటింగ్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. అది మనకు ఎడిటింగ్ F2 యూజ్. ఓకే, మనం ఏమేమి చూసాం ఇప్పుడు? కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ జెడ్ అండు, కంట్రోల్ వై రీడు, ఎస్కేప్ F2 ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసినప్పుడు చూడండి మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అనేది పాపప్ అయింది కదా. కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్ అనమాట, అంటే మనకి టేబుల్లో ఏదైనా ఒక పర్టికులర్ డేటా కావాలన్నప్పుడు ఆ డేటాని మనం సెర్చ్ చేయాలన్నప్పుడు ఇక్కడ కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసినప్పుడు అడుగుతుంది అనమాట, నీకు ఆ టేబుల్లో ఏం డేటా కావాలి అన్నప్పుడు. నేను ఇప్పుడు ప్రోడక్ట్ నంబర్ లేదా సామ్సంగ్ రిఫ్రిజిరేటర్, లేదు స్టాక్ ఇన్ హ్యాండ్, అది స్టాక్ ఇన్ హ్యాండ్లో చూద్దాము. ఇప్పుడు 40 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆ 40 ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయో అనేది చూపిస్తుంది. 40 కొట్టి ఫైండ్ ఆల్, 40 అనేది ఎక్కడెక్కడ ఉందో చూడండి. ఇక్కడ బుక్ 3 షీట్ 1లో ఇక్కడ చూడండి, D2 దగ్గర డి కాలం సెకండ్ రో దగ్గర మనకి 40 అనేది ఉంది. అలా మనకు 40 అనేది అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ 40 నుంచి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. 40 వాల్యూస్ ఉన్నది నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు కంట్రోల్ హెచ్ అంటే రిప్లేస్. ఇప్పుడు నేను 40 అనేది ఫైండ్ చేసుకున్నా ఆల్రెడీ, కంట్రోల్ ఎఫ్ యూజ్ చేసి
40 అనేది ఫైండ్ చేశాను. ఆ 40 దగ్గర నాకు నేను దాని స్టాక్ ఇన్ హ్యాండ్ చేంజ్ చేయాలనుకుంటున్నా. 40 కాకుండా అట్లా 50 పెట్టాలనుకుంటున్నా. 50 రిప్లేస్ ఫైండ్ నెక్స్ట్ క్లోజ్. ఇప్పుడు చూడండి, రిప్లేస్ ఆల్ అన్నప్పుడు మనకు టేబుల్లో ఎక్కడెక్కడైతే 40 ఉందో అక్కడంతా మనకి 50 అనేది 50 ఇది 40 దగ్గర 50 అనేది రిప్లేస్ అవుతుంది అనమాట మొత్తం టేబుల్లో. రిప్లేస్ కొట్టినప్పుడు మనం ఏదైతే సెల్ సెలెక్ట్ అయిందో ఆ సెల్లో మాత్రమే మనకి 40 దగ్గర ఉండేది 50 చేంజ్ అవుతుంది అనమాట. ఫైండ్ ఆల్ అన్నప్పుడు ఏంటంటే మనకు 40 ఎక్కడెక్కడ ఉందో అది ఫైండ్ చేస్తుంది. ఫైండ్ నెక్స్ట్ మనం సెల్ సెలెక్ట్ చేసుకోవడం కాకుండా నెక్స్ట్ సెల్లో ఎక్కడన్నా 40 ఉందా అనేది ఫైండ్ నెక్స్ట్ ద్వారా చూస్తాం. ఇప్పుడు రిప్లేస్ ఆల్. ఓకే, చూడండి, ఆల్ డన్. వి మేడ్ 4 రిప్లేస్మెంట్స్. మనకి ఇక్కడ 40 అనేది ఫోర్ రోస్ దగ్గర ఉంది. అది మనకి 4 రిప్లేస్మెంట్స్ అయినాయి అనమాట. అది చూపిస్తుంది. ఓకే, క్లోజ్. చూడండి, ఇక్కడ 40, ఇక్కడ 40, ఇక్కడ 40. ఈ 40 ఎక్కడెక్కడ ఉందో ప్రతి దగ్గర మనకి అది రిప్లేస్ అయ్యి 50 అని చూపిస్తుంది. ఓకే, కంట్రోల్ F వచ్చేసి ఫైండ్. మనకి టేబుల్లో ఏదైనా డేటా పర్టికులర్ డేటాని మనం ఫైండ్ చేయాలన్నప్పుడు కంట్రోల్ F ప్రెస్ చేసి మనకి ఏ డేటా కావాలని ఎంటర్ చేస్తే అది ఎక్కడెక్కడ ఏ సెల్స్లో ఉందో అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఆ సెల్స్లో నేను ఆ డేటాని వేరే దాంతో రిప్లేస్ చేయాలన్నప్పుడు కంట్రోల్ H. ఇది కంట్రోల్ F, కంట్రోల్ H, ఫైండ్ అండ్ రిప్లేస్. ఓకే, ఫైండ్ రిప్లేస్. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ B, కంట్రోల్ I ఇవి చూద్దాము. కంట్రోల్ B. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ ఐడి ఉంది కదా, దీన్ని నేను బోల్డ్లో కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ కంట్రోల్ B. చూడండి, బోల్డ్లో కన్వర్ట్ అయిపోయింది. కంట్రోల్ B ప్రెస్ చేసినప్పుడు మనకి ఏదైతే సెల్ సెలెక్ట్ చేసుకున్నామో అది మొత్తం అదే దాంట్లో ఉండే డేటా మొత్తం బోల్డ్లో కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఐడి ఒక ఒక డేటా ఉంది కదా, ఈ డేటాని నేను ఇటాలిక్లో కన్వర్ట్ చేయాలన్నప్పుడు కంట్రోల్ I. చూడండి, ఇటాలిక్లో కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏదైనా ఒక డేటాకి అండర్లైన్ ఇవ్వాలనుకుంటే కంట్రోల్ U. చూడండి, మనకి కింద అండర్లైన్ వచ్చింది. కంట్రోల్ U ప్రెస్ చేసినప్పుడు. కంట్రోల్ B అంటే బోల్డ్, కంట్రోల్ I అంటే ఇటాలిక్, కంట్రోల్ U అంటే అండర్లైన్. ఓకే, నెక్స్ట్ క్రియేట్ టేబుల్. మనం ఆల్రెడీ ఇది ముందు వీడియోలో చూసాము. ఓకే, ఇప్పుడు కానీ చూద్దాము, ఒకసారి చూద్దాం ఏంటని. కంట్రోల్ ఇప్పుడు మనకి ఇది టేబుల్ ఫార్మాట్లో రావాలన్నప్పుడు జస్ట్ ఏదైనా టేబుల్లో ఒక సెలెక్ట్ సెల్ ఏదైనా ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ T. చూడండి, మనకి క్రియేట్ టేబుల్ అని ఒక డైలాగ్ బాక్స్ అనేది పాపప్ అయింది. మనకి మొత్తం ఏ డేటా ఎక్కడెక్కడ ఎంటర్ చేసామో ఆ డేటా మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు నా టేబుల్కి హెడర్స్ ఉన్నాయి, ఇవన్నీ హెడర్స్. నా టేబుల్కి ఇవన్నీ హెడర్స్. ఓకే అని ప్రెస్ చేసినప్పుడు చూడండి చేంజ్ అయిపోయింది, టేబుల్లో కన్వర్ట్ అయిపోయింది. ఇది కంట్రోల్ T. కంట్రోల్ T అన్నప్పుడు ఫార్మాట్ టేబుల్. కంట్రోల్ T అంటే ఫార్మాట్ టేబుల్ అనమాట. అది లేకపోతే క్రియేట్ టేబుల్. ఏదైనా ఒక డేటాని అంటే క్లమ్జీగా ఉండే డేటాని ఒక టేబుల్లో కన్వర్ట్ చేయాలన్నప్పుడు కంట్రోల్ T. ఇది ఓకే. ఇప్పుడు మనము ఈ టేబుల్ అనేది కండిషనల్ ఫార్మాటింగ్ కదా. నాకు ఈ ఫిల్టర్స్ ఇవన్నీ ఏమి వద్దు, నాకు ఇవి అవసరం లేదు ఫిల్టర్స్ అన్నప్పుడు కన్వర్ట్ టు రేంజ్. ఎస్, ఇది చూడండి, ఫిల్టర్స్ అన్ని రిమూవ్ అయిపోయినాయి. కన్వర్ట్ టు రేంజ్ చేసినప్పుడు నాకు ఏమైతే ఫిల్టర్స్ ఉన్నాయో అవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అది కన్వర్ట్ టు రేంజ్. ఓకే, నెక్స్ట్ గో టు కంట్రోల్ G. ఇప్పుడు నేను ఇక్కడ షీట్ 1లో ఉన్నా, నాకు ఇక్కడ షీట్ 2లో ఉన్నా. నేను ఇక్కడ షీట్ 2లో ఉన్నా కదా, నేను ఇప్పుడు కంట్రోల్ G ప్రెస్ చేసినప్పుడు మనకు రెఫరెన్స్ షీట్ 1 అని ఇస్తాను. నేను ఇప్పుడు
ఓకే, మనకి కంట్రోల్ జీ అనేది ఎందుకు వర్కౌట్ లేదు ఎర్రర్ చూపిస్తుంది. మన నెక్స్ట్ వీడియోలో అది క్లారిఫై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ మోడ్. F2 అనేది ఎడిట్ మోడ్ ఆల్రెడీ చూసాము. ఆల్ట్ ప్లస్ ఈక్వల్స్ టు అన్నప్పుడు ఆటో సమ్ అనేది మనకి పర్ఫామ్ అవుతుంది అనమాట. అది కానీ చూద్దాం ఇప్పుడు ఎట్లా పర్ఫామ్ అవుతుంది అనేది. ఇప్పుడు నాకు ఇక్కడ ఇవన్నీ సమ్ కావాలి నాకు అన్నప్పుడు ఇక్కడ ప్రెస్ చేసుకొని ఆల్ట్ చూడండి 470 అనే డేటా మనకి ఇవన్నీ మొత్తం పైన ఏదైతే డేటా ఉందో అవన్నీ యాడ్ అవుతుంది. ఆటో సమ్ అవి మనకి 470 అనేది వాల్యూ వచ్చింది. ఆల్ట్ ప్లస్ ఈక్వల్స్ టు అని ప్రెస్ చేసినప్పుడు ఆటో సమ్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, ఎస్కేప్ వీ హ్యావ్ సీ రివర్ట్ టు ప్రీవియస్ మోడ్ అనేది మనం ఆల్రెడీ చూసాము. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి ఓకే కంట్రోల్ డౌన్వర్డ్ యారో, కంట్రోల్ అప్వర్డ్ యారో, గో టు ద లాస్ట్ సెల్ ఆఫ్ ది కాలమ్. ఇప్పుడు చూడండి ఇది నేను ఇక్కడ బ్లాంక్ షీట్లో చూపిస్తాను. ఇక్కడ నాకు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలన్నప్పుడు కంట్రోల్ డౌన్వర్డ్ యారో చూడండి మనకి టోటల్ ఇన్ని రోస్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చూపిస్తుంది అనమాట. నేను లాస్ట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చూడాలన్నప్పుడు కంట్రోల్ రైట్ యారో చూడండి XFD అని ఇన్ని కాలమ్స్ మనకు ఉన్నాయన్నమాట. నేను నెక్స్ట్ నాకు ఫస్ట్ కాలంలోకి ఫస్ట్ రోకి వెళ్ళాలన్నప్పుడు కంట్రోల్ అప్వర్డ్ యారో, కంట్రోల్ లెఫ్ట్ యారో చూడండి మనకు ప్రీవియస్ ఎక్కడ ఉన్నాం మనం ఫస్ట్ సెల్ ఫస్ట్ కాలంలోకి వచ్చేసాం అనమాట. కంట్రోల్ డౌన్వర్డ్ యారో ప్రెస్ చేసినప్పుడు మనకి లాస్ట్ సెల్ ఆఫ్ ది కాలంలోకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ రైట్ యారో ప్రెస్ చేసినప్పుడు లాస్ట్ రో ఏదైతే ఉందో ఆ లాస్ట్ సెల్ ఆఫ్ ది రో. ఇప్పుడు చూడండి ఈ రోలో నేను లాస్ట్ సెల్కి వెళ్ళాలన్నప్పుడు కంట్రోల్ రైట్ యారో చూడండి లాస్ట్ సెల్లోకి వచ్చిన నేను ఇప్పుడు కంట్రోల్ రైట్ యారో ప్రెస్ చేసినప్పుడు మనకు ఆ రోలో ఉండే లాస్ట్ సెల్లోకి మనకు ఆటోమేటిక్గా జంప్ అవుతాం. లేదు నేను ఫస్ట్ సెల్లోకి రావాలన్నప్పుడు కంట్రోల్ లెఫ్ట్ యారో చూడండి ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ సెల్లోకి వచ్చింది అనమాట. ఇప్పుడు కాలంలో లాస్ట్ సెల్లోకి వెళ్ళాలన్నప్పుడు కంట్రోల్ డౌన్వర్డ్ యారో చూడండి లాస్ట్ సెల్లోకి వెళ్ళాను నేను ఇప్పుడు. లేదు నేను మళ్ళీ ఫస్ట్ సెల్ వెళ్ళాలన్నప్పుడు కంట్రోల్ అప్వర్డ్ యారో చూడండి ఫస్ట్ కాలంలో ఫస్ట్ సెల్లోకి మనము జంప్ అయ్యాము. ఇది కంట్రోల్ అప్వర్డ్ యారో, కంట్రోల్ డౌన్వర్డ్ యారో, కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ లెఫ్ట్ యారో. ఓకే, ఇప్పుడు నేను ఈ టేబుల్లో ఉండే ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, నేను ఇక్కడ ప్రెస్ చేసి కంట్రోల్ డౌన్వర్డ్ యారో, కంట్రోల్ షిఫ్ట్ డౌన్వర్డ్ యారో ప్రెస్ చేసినప్పుడు మనకు ఆ కాలంలో ఉండే డేటా అంతా సెలెక్ట్ అవుతుంది అనమాట. అగైన్ కంట్రోల్ షిఫ్ట్ అప్వర్డ్ యారో మనకు ఆ కాలంలో ఉండే డేటా అంతా అన్సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ డౌన్వర్డ్ యారో ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ కాలంలో ఉండే డేటా అంతా సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఇప్పుడు చూడండి మనకి ఈ రోలో ఉండే డేటా అంతా సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ రోలో ఉండే ప్రతి ఒక్క డేటా మనకి సెలెక్ట్ అయింది అనమాట. దీన్ని నేను ఇప్పుడు కంట్రోల్ C కాపీ ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. కంట్రోల్ V ఇలా కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డౌన్వర్డ్ యారో ఉన్నప్పుడు మనకి డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కాలంలో ఉండే డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ రైట్ యారో ప్రెస్ చేసినప్పుడు ఈ రోలో ఉండే డేటా అంతా సెలెక్ట్ అవుతుంది. ఇది సెలెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంకా మనకి ఇప్పుడు మనం ఏం చూసాం, కంట్రోల్ డౌన్వర్డ్ యారో చూసాము, కంట్రోల్ అప్వర్డ్ యారో, కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ లెఫ్ట్ యారో ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఇది కానీ చూసాం కదా, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్
అప్వర్డ్ యారో డౌన్వర్డ్ యారో ఈ విధంగా చూసాము. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ యారో రైట్ యారో ఈ విధంగా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ ఐడి ఉంది కదా, ఈ ప్రోడక్ట్ ఐడి ముందర నాకు ఒక సపరేట్ కాలం కావాలన్నప్పుడు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 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 కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ సింబల్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఒక కాలం అనేది ఇన్సర్ట్ అవుతుంది. లేదు నాకు ఆ కాలంని డిలీట్ చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ మైనస్. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ మైనస్ ప్రెస్ చేస్తే మనకు ఆ కాలం అనేది రిమూవ్ అయిపోతుంది, డిలీట్ అవుతుంది అనమాట. లేదు కొన్ని ల్యాప్టాప్స్లో అది వర్క్ కాకున్నప్పుడు కంట్రోల్ మైనస్ ప్రెస్ చేసినప్పుడు కొన్ని ఆ కాలం అనేది డిలీట్ అవుతుంది అనమాట. సేమ్ రోస్ కానీ అలాగే ఇప్పుడు నేను సెకండ్ రోలో ఉన్నా కదా, నాకు దానిపైన ఇంకొక రో ఇన్సర్ట్ కావాలి, బ్లాంక్ రో ఇన్సర్ట్ కావాలన్నప్పుడు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ చూడండి మనకు ఒక రో అనేది ఇన్సర్ట్ అయింది. నేను ఇప్పుడు ఈ రోని రిమూవ్ చేయాలన్నప్పుడు కంట్రోల్ మైనస్ ప్రెస్ చేసినప్పుడు ఆ రో అనేది రిమూవ్ అవుతుంది అనమాట. సో ఓకే, ఇంకోసారి చూద్దాము ఏమన్నా మిస్ అయ్యామా అని. ఓకే, కంప్లీటెడ్. చూడండి, కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ జెడ్ అన్డూ, కంట్రోల్ వై రీడూ, కంట్రోల్ ఎస్ మిస్డ్ దిస్. ఇప్పుడు నాకు ఈ షీట్ని నేను సేవ్ చేయాలన్నప్పుడు కంట్రోల్ ఎస్. చూడండి నాకు ఇక్కడ బుక్ 3 అని ఆటోమేటిక్గా ఒక నేమ్ ఇస్తుంది. లేదంటే మీకు ఏమన్నా డిఫాల్ట్గా ఆ బుక్ 3 అనేది నేమ్ ఇచ్చింది. లేదు నేను ఏమన్నా నేమ్ టైప్ చేయాలన్నప్పుడు డేటా సేవ్. ఇక్కడ చూడండి మనకి డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట, మనకి సేవ్ అయ్యింది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది కంట్రోల్ ఎస్. మనం ఈరోజు షార్ట్ కట్స్లో ఏమేమి చూసాం, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ జెడ్ అన్డూ, కంట్రోల్ వై రీడూ, F2 enable editing mode, control S save, control A select all, control F find, control H replace, next control B bold, control I italic, control U underline, control T create a table, control Z go to, F2 edit mode. మనకు go to అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. alt ప్లస్ ఈక్వల్స్ టు అన్నప్పుడు ఆటో సమ్, ఎస్కేప్ అంటే రివర్ట్ టు ప్రీవియస్ మోడ్. కంట్రోల్ డౌన్వర్డ్ యారో ఉన్నప్పుడు మనకు ఆ సెల్లో ఉండే లాస్ట్ కాలంలోకి రావాలన్నప్పుడు కంట్రోల్ డౌన్వర్డ్ యారో ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లేదు నేను మళ్ళీ ఫస్ట్ సెల్లోకి వెళ్ళాలన్నప్పుడు ఆ కాలంలో కంట్రోల్ అప్వర్డ్ యారో ఉన్నప్పుడు ఫస్ట్ సెల్లోకి వెళ్తాం. మనం ఏదైతే కాలంలో ఉన్నామో ఆ కాలంలో ఫస్ట్ సెల్లోకి వెళ్ళిపోతాం అనమాట. కంట్రోల్ రైట్ యారో ఉన్నప్పుడు ఏదైతే మనం రోలో ఉన్నామో ఆ రోలో ఉండే లాస్ట్ సెల్ వరకు మనకు తీసుకెళ్తుంది అనమాట. కంట్రోల్ రైట్ యారో యూజ్ చేసినప్పుడు. కంట్రోల్ లెఫ్ట్ యారో యూజ్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తుంటాము, సంథింగ్ ఒక రోలో ఉంటాము, ఆ రోలో మనకు ఫస్ట్ సెల్లోకి రావాలన్నప్పుడు కంట్రోల్ లెఫ్ట్ యారో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ అప్వర్డ్ యారో ఆర్ డౌన్వర్డ్ యారో. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఏదైనా ఒక డేటా ఉంది టేబుల్లో, ఆ కాలంలో ఉండే డేటాని మనం మొత్తం ఆ కాలంలో ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డౌన్వర్డ్ యారో అని ప్రెస్ చేస్తాం. డౌన్వర్డ్ యారో ప్రెస్ చేసినప్పుడు మనకు టోటల్ టేబుల్ అంతా సెలెక్ట్ అవుతుంది. టేబుల్లో ఆ కాలంలో ఉండే డేటా అంతా సెలెక్ట్ అవుతుంది. అదే అప్వర్డ్ యారో ప్రెస్ చేసినప్పుడు అన్సెలెక్ట్ అవుతుంది, ఆ కాలంలో ఉండే డేటా అంతా అన్సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ రోస్ కానీ అంతే. కంట్రోల్ ఇప్పుడు ఒక రోలో ఒక డేటా కొంచెం డేటా ఉంది, ఆ డేటా అంతా సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ రైట్ యారో ప్రెస్ చేసినప్పుడు ఆ డేటా అంతా సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ యారో ప్రెస్ చేసినప్పుడు నాకు డేటా అంతా అన్సెలెక్ట్ అవుతుంది. నేను ఏదైనా ఒక కాలం కానీ రో కానీ ఇన్సర్ట్ చేసుకోవాలన్నప్పుడు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్రెస్ చేసినప్పుడు మనకి దానికి ముందు అంటే బిలో దాని పక్కన ఒక ముందర దానికి ఒక కాలం అనేది ఇన్సర్ట్ అవుతుంది.
రోకి అయితే దానికి అబోవ్ ఇప్పుడు నాకు ఇక్కడ రో ఉంది, దానిపైన ఇంకొక రో అనేది ఇన్సర్ట్ అవుతుంది, బ్లాంక్ రో. లేదు నేను ఏదైనా రోస్ని కాలమ్స్ కానీ రోస్ కానీ డిలీట్ చేసుకోవాలన్నప్పుడు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ మైనస్, కొన్ని దాంట్లో వర్క్ కాకున్నప్పుడు కంట్రోల్ మైనస్. ఇది ఓకే గాయస్, థ్యాంక్ యూ ఎవరీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్అప్. ఇది ఈరోజు వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ షార్ట్ కట్స్ అనేవి ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి, ఎందుకంటే మనకు డేటా అనలిటిక్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫాస్ట్గా వర్క్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనమాట. మనం ప్రతి ఒక్కటి ఇప్పుడు మన మౌస్లో ఇలా పోయి చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఈ డేటా అంతా ఇలా డ్రాగ్ చేసుకుంటూ ఉండే కాదు కదా ప్రతిసారిను. అదే ఇప్పుడు డౌన్వర్డ్ యారో ప్రెస్ చేసినప్పుడు చూడండి మనకి టేబుల్ కాలంలో ఉండే డేటా అనేది ఈజీగా సెలెక్ట్ అవుతుంది అనమాట. మనం ప్రతిసారి మౌస్ తీసుకొని దాన్ని ఇలా డ్రాగ్ చేస్తూ ఉండాలంటే టైం టైం వేస్ట్ కదా. అందుకనేది షార్ట్ కట్స్ యూజ్ చేసి మనం ప్రాసెస్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కొన్ని ఫార్ములాస్ చూద్దాము. షార్ట్ కట్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఫార్ములాస్ ఉన్నాయి. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, ఇఫ్ఎస్, యావరేజ్ అవన్నీ ఉన్నాయి కదా. ఆ ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.